అసలు నువ్వు నా శిరీషవేనా? చెప్పు. ఎందుకు అలా అడిగా? నా శిరీషమైతే ఇలా ఉండవు. నాకంటే ముందు నువ్వేలా చేపట్టుకుంటావు? అమ్మా, దిష్టి తీసినట్టే మా ఇద్దరికీ హారతిచ్చి లోపలికి పిలిచే అపురూపమైన ఘట్టం తొందరలోనే ఉంది. రామ్మా, కూర్చో. శిరీషమ్మ మొహంలో ఆనందం కనిపిస్తోంది. కళ్లల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయి. గమనించావా అమ్మా? గమనించాను జానకమ్మ. గంట క్రితం నుంచి శిరీషమ్మను గమనిస్తున్నాను. ఈరోజెందుకో నా కంటికి విచిత్రంగా కనిపించింది. మాతో నవ్వుతూ మా మధ్యలో తిరుగుతున్నప్పుడు ఎలా ఉండేదో ఈరోజు మళ్ళీ అలా కనిపించింది. అలా కనిపించడానికి ఒక కారణం ఉంది జానకమ్మ. ఏంటమ్మా అది? శిరీష ప్రేమించిన కార్తీక్ గంట క్రితమే ఇండియాకొచ్చాడు. ప్రేమించిన వాడొచ్చినట్టు మనసుకు తెలిసినట్టుంది. అందుకే ఆనందపడుతుంది. నువ్వు ప్రేమించిన నీ కార్తీక్ వచ్చాడని నీ మనసు నీతో చెప్పింది. నీ గుండె చప్పుడు అతని అడుగుల చప్పుడుతో కలిసింది. ఇప్పటికీ లేవాలని నీకు అనిపించడం లేదా? అతన్ని చూడాలని నీకు లేదా? అతని కోసం ఎన్నిసార్లు పరిగెత్తుకుంటూ వెళ్ళావు. ఇప్పుడు మాత్రం ఎందుకిలా ఉండిపోయావు? ప్రేమకు బలం ఎక్కువ, ప్రేమకు తెగింపెక్కువ. ఒక్కసారి లేచి ప్రేమ దేన్నైనా సాధిస్తుందని నిరూపించు. కోటీశ్వరరాలువైన నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తికి ఎందుకు దగ్గరైపోయావో ఒక్క 10 నిమిషాల్లోనే నాకు అర్థమైపోయింది. నీ మీద ఎంతో ప్రేమను పెంచుకున్నాడు. ఎంతో అపురూపమైన ప్రేమికుడతను. స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనమతను. నువ్వు లేకపోతే అతను బతకడు. అతను బతకాలంటే నువ్వు అతని కళ్ళెదురుగా వెళ్ళాలి. నా మూలంగా అతనికేమవుతుందో అని చాలా భయంగా ఉంది. అతనితో ఎలా మెలగాలో నాకు అర్థం కావడం లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం నువ్వు మామూలు స్థితికి రావడం ఒక్కటే.
ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ చెప్పండి. అనాథ పిల్లల కోసం ఫండ్ కలెక్ట్ చేస్తున్నాను. పెద్ద మనసుతో కాస్త పెద్ద నోటేయండి. మినిమం 100, మ్యాక్సిమం 500. మీరు అలా చూడకండి సార్, నేను పక్కా జెంటిల్మెన్ సార్. రెండు బీర్లు, ఒక బిర్యానీ. బీర్లు బిర్యానీ అనుకుంటే సిగరెట్ డబ్బులు తీశాడు. నిన్నెలా కాదురా సార్, మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారు? కుక్క కన్నా దారుణంగా కరిచాడు. ఒరే శ్రీధరగా, ఇక నువ్వు ఈ సమాజంలో దర్జాగా బతకాలంటే ఇలా అడుక్కోవడం కంటే ఈ మర్డర్లు చేసుకోవడం బెటర్. మళ్ళీ ఎన్నాళ్లకు నా అదృష్ట దేవత కనిపించింది. వీడింకా బతికి ఉన్నాడా? స్కౌండ్రల్. సంధ్య, సంధ్య, శిరీష. శిరీష. శిరీష కాదు, శిరీష గారు. శిరీష గారు, నాకు చిన్న సహాయం చేయండి శిరీష గారు. ఏంటది? మీరొక్కసారి నేను చెప్పినట్టు సంధ్యలా యాక్టింగ్ చేశారంటే నా జీవితం అద్భుతంగా సెటిల్ అయిపోతుంది. సంధ్యలా ఏంటి? అదన్నమాట మ్యాటర్. ఈ ఒక్క సాయం చేశారంటే జీవితంలో మళ్ళీ మీ కంటికి కనిపించను. పిచ్చి పిచ్చి సహాయాలు అడిగితే వాళ్ళు రాలిపోతాయి. శిరీష గారు, ప్లీజ్ శిరీష గారు, ఒక్కసారి సంధ్యలా యాక్ట్ చేయండి. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? శిరీష గారు, ప్లీజ్ శిరీష గారు. మీ కాళ్ళు పట్టుకుంటారు, దయచేసి కాదనకండి. వాడెవడో శిరీషను ఇబ్బంది పెడుతున్నాడు నాన్న. లేదు నాన్న, ఏదో వరం అడుగుతున్నాడు. వాడి మొహంలో నాకదే కనిపించింది. 2 నిమిషాలు వెయిట్ చేశామంటే మ్యాటర్ తెలిసిపోతుంది. శిరీష గారు, ప్లీజ్ ప్లీజ్ శిరీష గారు, అర్థం చేసుకోండి. ఇంకొకసారి కనిపించావంటే చంపేస్తాను. శిరీష గారు, ప్లీజ్ ప్లీజ్ శిరీష గారు, నేను చెప్పేది వినండి శిరీష గారు, అర్థం చేసుకోండి శిరీష గారు. ప్లీజ్ ప్లీజ్ శిరీష గారు, నేను చెప్పేది వినండి ప్లీజ్. శిరీష గారు, మీరు ఒక్కసారి సంధ్యలా యాక్ట్ చేయండి, నా జీవితం సెటిల్ అయిపోతుంది.
నా లైఫ్ స్టైలే మారిపోతుంది. ప్లీజ్ శిరీష గారు, ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ శిరీష గారు, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. శిరీష గారు ఒక్కసారి. శిరీష గారు, సంధ్య, సంధ్య. ఓ శిరీష, శిరీష. వీడెవడో మనకు ఉపయోగపడేలా ఉన్నాడు. దిగు నాన్న. ఎవరు నువ్వు? ఇంతకు నువ్వెవరు? టైం బాగోలేనప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పడమే బెటర్. నా పేరు శ్రీధర్. ఆ అమ్మాయితో ఏం మాట్లాడావు? ఈ అమ్మాయితో? అదే ఇప్పుడు వెళ్ళిన అమ్మాయితో. అది మీకు అనవసరం. మా మధ్య ఎప్పటి నుంచో ఒక డీల్ నడుస్తుందిలేండి. డీలేంట్రా? మీరు కాస్త వైలెంట్ అనుకుంటా. అందుకే సరిగ్గా సమాధానం చెప్పు. శిరీష్తో ఏం మాట్లాడావు? ఓ, మీకు పేరు తెలుసా? మీకు తెలియని ఒక విషయాన్ని చెప్తాను వినండి. చెప్పు. ఆ అమ్మాయిలాగే ఉన్న అమ్మాయి ఇంకో అమ్మాయి ఉంది. ఏంటి? ముందు నేను కూడా ఇలాగే షాక్ అయ్యా. తర్వాత నిజాన్ని తెలుసుకున్నా. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజం. మీకు గంగా మంగ, సీతాగీత సినిమాలు తెలుసా? పోనీ రీసెంట్గా వచ్చిన ప్రీమండ్ సినిమా చారులా తెలుసా? తెలుసు. ఆ సినిమాల్లో డ్యూయల్ క్యారెక్టర్ అన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా? ఒక్క నిమిషం. ఈ అమ్మాయి పేరు సంధ్య. ఈ అమ్మాయిది ఆ శిరీషాది ఒకే రూపం. కావాలంటే మీరు పక్క పక్కన పెట్టి చూసుకోవచ్చు. కాకపోతే అలా చూడటానికి సంధి లేదు. అసలు ఈ సంధ్య ఎవరు? అయితే నాకేంటి? ఇప్పుడు మీరు ఎన్ని కొట్టినా చెప్పను. అసలు మీరు కొట్టరు కూడా. నాన్న వదులు నాన్న. ఏంటి సార్, రక్తం వాసన వస్తున్నాయి? ముందు నువ్వు మ్యాటర్ చెప్పు. అసలు ఆ సంధ్య ఎవరంటే,
ఇది సార్ ఆ సంధ్య బ్యాక్గ్రౌండ్. ఇదంతా నిజమేనా? గాడ్ ప్రామిస్ సార్. నాన్న పర్సు నానా బండితి నాన్న, నాకు కొన్ని ధర్మ సందేహాలున్నాయి, అవి తీర్చుకోవాలి. ఫోటోకి 25,000, నువ్వు చెప్పిన దానికి 25,000. మ్యాటర్ క్లోజ్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా? తెలుసుకోకూడదు. మంచి విషయం చెప్పినందుకు థ్యాంక్స్. సార్ మీ ఫోన్ నెంబర్ ఇస్తే అప్పుడప్పుడు కలుసుకుందాం. మన అవసరమే మనల్ని కలుపుతుంది. వీళ్ళెవరో బాగా తేడాగా ఉన్నట్టున్నారే. నిన్ను చంపిన వాళ్ళ కోసం వెతుకుతున్నాను. ఏ చిన్న క్లూ దొరికి వాళ్ళని పట్టుకున్నా వాళ్ళని వదలను బావా. నా చేతులతో వాళ్ళని నేను చంపేస్తాను. దొరుకుతారు బావా, నాకు ఖచ్చితంగా దొరుకుతారు. ఏదో ఒకరోజు వాళ్ళు నా కళ్ళ ముందుకే వస్తారు. అప్పుడు వాళ్ళ అంతు చూస్తాను. వాళ్ళని చంపి నీ ఆత్మకి శాంతి కలిగిస్తాను బావా. ఎస్, మీరు రఘు గారు కదండి? అవునండి. ఏం లేదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాం. లోపలికి రావచ్చా? యా, ప్లీజ్ కమ్. కూర్చోండి. చెప్పండి. ఈ ఫోటోలోని అమ్మాయి మీ అమ్మాయే కదా? అవును. అయినా ఈ ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది? వారం రోజుల క్రితం ఈ అమ్మాయికి చిన్న యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంటా?
మీరంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చిన్న యాక్సిడెంటే. మా కారుకే ఎదురొచ్చింది. చిన్న చిన్న దెబ్బలు తగిలితే మేమే హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉంది? నా కూతురు వెంటనే చూడాలి. వెళదాం పదండి. అక్కడ ఆవిడుంటే కదా చూడ్డానికి. లేదా అంటే ఇప్పుడు నా కూతురు ఎక్కడికి వెళ్ళింది? మిస్ అయింది సార్. మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు మీ పేరు అడ్రస్ చెప్పింది. తర్వాత రోజు డిశ్చార్జ్ అయ్యాక మీకు అప్పగించాలని చూసేసరికి కనిపించలేదు. ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయింది. ఈ విషయం మీతో చెప్పి వెళదామని అనుకున్నాం. మీ అడ్రస్ ఈ రోజు కనుక్కోగలిగాం. ఇంతకీ తను ఎప్పుడొస్తుంది? ఏమని చెప్పమంటారు? తనకి జరిగిన దానికి మా అందరినీ అపార్థం చేసుకుని మాకు దూరంగా వెళ్ళిపోయింది. అసలు ఎప్పుడు వస్తుందో రాదో కూడా తెలియదు. వస్తే మాత్రం మాకు తప్పకుండా ఇన్ఫార్మ్ చేయండి సార్. ఒక్కసారి పలకరించి వెళ్ళిపోతాం. అలాగేనండి. నా కూతుర్ని నాకు దూరం చేస్తావురా? ఇప్పుడు వదులుతావా?